అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను, నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను. నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. రెండో రాకడికి మనం సిద్ధపడాలంటే ఒక ముఖ్యమైన కారణం ఈరోజు మనం నేర్చుకుందాం. రెండో రాకడికి మాటలతో సిద్ధపడలేం. చాలామంది అంటారు మనం ఉపవాసాలతో సిద్ధపడాలి, లేక సహవాసంలో సిద్ధపడాలి, లేక క్రమంగా ఆరాధనకి వెళ్ళాలి. ఉపవాసంలో సహవాసాలు ఉంటే మనం సిద్ధపడతాం. కరెక్టే, కాదని నేను అన్ను. కానీ ఇంకొక మూల కారణం ఉంది దీనికి. రెండో రాకడలో సిద్ధపడాలంటే సువార్త ద్వారా మనం సిద్ధపడగలం. సువార్త ప్రకటిస్తే దేవుడు చాలా సంతోషపడతాడు. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సువార్త ప్రకటించడం వలన అనేకులు రక్షించాడు. ఆయన మొట్టమొదటి చేసిన పని ఏంటంటే బాప్తిసం పొందాడు, సాతాన్ని జయించాడు, సువార్త ప్రకటించాడు. ఈరోజు మనం సువార్త ప్రకటించకపోతే రెండో రాకడికి ఎత్తబడలేము. ఉపవాసం ఉండాలి, సహవాసం ఉండాలి, దేవుని సేవకులతో ఉండాలి, కానీ సువార్త చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. యెషయా గ్రంథం 52:7 సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రకటించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పు. పాదములు పర్వతం మీద ఎంతో సుందరములయ్యున్నవి. చూసారా, మనం సువార్త ప్రకటిస్తానంటే మన పాదాలు ఎక్కడ కనపడుతున్నాయంట? దేవునికి మెరిసిపోతున్నాయంట, అందంగా దగదగా మెరిసిపోతున్నాయంట. నీ పాదాలు ఎలా మారిపోయాయి? యేసయ్య పాదాలకు మారిపోయింది. నీ జీవితం ఎలా మారిపోయింది? నిత్య జీవితం మారిపోయింది. మీరు ఎప్పుడైనా ఎండలో తిరిగి సువార్త చేశారా? నా దగ్గరికి చాలామంది అడ్వకేట్లు, తర్వాత కలెక్టర్ అయిన వాళ్ళు, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు అందరూ కూడా ఆఫీసర్స్ నాతో కలిసి సువార్త చేస్తుంటారు. నేను చాలా సంతోషపడతాను. వాళ్ళు కార్ల మీద వస్తారు. నేను దీనుండి నాతో కలిసి సువార్త చేస్తాను. నేను ఆశ్చర్యపోయి ఒక రోజు అడిగాను, సార్ మీరు మంచి హోదాలో ఉన్నవాళ్ళు కదా, నాతో సువార్త చేయడానికి ఎందుకు వచ్చారని అడిగాను. మీ ఉద్యోగమే కరెక్ట్ సార్, మాకంటే సువార్త చేయడం వల్ల మాకు మంచి ఆరోగ్యం వస్తుంది, సువార్త చేయడం వల్ల రెండో రాకడలు ఎత్తబడతామన్నారు. దేవుని స్తోత్రం. మేము మొన్న ఎండల్లో మే నెలలో మంచి గాల్పుల సువార్త ప్రకటించాం. 3 దినాలు కూటాలు పెట్టాం. లేని వాళ్ళు పిలిచి భోజనం పెట్టాం, దీని లేని భోజనాలు పెట్టాం, గ్రామంలో చాటింపు వేసాం. అయ్యా రండి, ఎంతమంది వచ్చినా సరే భోజనం పెడతామని ₹1,00,000 ఖర్చు పెట్టి అయ్యా మేము భోజనాలు పెట్టాం. మీరు కూడా మా సువార్తలో పాలు పంచుకుంటారా? రండి. వచ్చిన నెలలో కూడా మేము సువార్త ప్రకటిస్తున్నాం. మీరు మా సువార్తలో పాలు పంచుకుంటే ఒక 100 మందికి మీరు భోజనం పెట్టచ్చు. సువార్తలో పాలు పంచుకుంటే 100 మంది భోజనం మీరు పెట్టాలంటే వాళ్ళకి మీరు ఇచ్చేది ఏం అవసరం లేదు. ఒక 10,000, 100 మందికి భోజనాలు 10,000 చాలు. మేము క్యాటరింగ్కి ఆర్డర్ ఇచ్చాం, భోజనాలు వచ్చాయి. నేను పెట్టిన సువార్త కోటాల్లో చాలామంది కొంచెం బాకీలు ఉండిపోయినాయి, మేము ఇవ్వలేకపోయాం. మీరు కూడా ఈ సువార్తలో భాగం పంచుకుంటే చిన్న కానుక ఒక 5,000, 10,000, 50 మందికి మీరు భోజనం పెట్టచ్చు. 5,000, 100 మందికి భోజనం పెడతారంటే 10,000. మేమందరం స్లాబ్ వేస్తున్నాం. మీరు ఈ స్లాబ్కి సిమెంట్ ఏమైనా ఇవ్వగలరా అంటే మాకు 200 బస్తాలు సిమెంట్ కావాలి. ఒకవేళ మీరు 10 బస్తాలు సిమెంట్ ఇవ్వగలంటే 10 బస్తాలకి 3,000 అవుతుంది. కాబట్టి మీరు మా మందిరానికి నిర్మాణానికి మీరు చేతులు చాపచ్చు. ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచంలో ఇష్టపడేది శ్రేష్టమైనది మందిరం ఒకటే. మందిరానికి ఎవరు సహకారం చేసినా వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. సొలొమోను మహారాజు మందిరం కట్టాడు. తర్వాత జెరుబ్బాబెల్ నాయకత్వంలో మందిరం కట్టబడింది. నెహెమ్యా, ఎజ్రాలు మందిరం కట్టారు.
వాళ్ళతో సహకరించిన వాళ్ళందరి పేర్లు రాయబడ్డాయి. ఇదిగో పలానా వాళ్ళు సహకరించారని పేర్లు నెహెమియా, ఎజ్రాలో రాయబడ్డాయి. పరలోక జీవగ్రంథంలో రాయబడే గొప్ప ఫలితం, గొప్ప ఆశీర్వాదం. మీకు ఆరోగ్యం కావాలా, సంతానం కావాలా, మీ జీవితంలో విజయం కావాలా, అది ఏదైనా కానీ మందిరానికి సహాయం చేస్తే దేవుడు మీ జీవితాలను హెచ్చించడం మొదలు పెడతాడు, ఆశ్రయించడం మొదలు పెడతాడు. రోడ్ల మీద మీరు సువార్త ప్రకటించలేరు, కానీ మీ తరపున మేము ప్రకటిస్తాం. మీరు మా దగ్గరకు వచ్చి భోజనం పెట్టలేరు, కానీ మేము మీ తరపున భోజనాలు పంచిపెడతాం. మీరు నా కోసం ఎంక్వైరీ చేయొచ్చు. మీరు నా ప్రసంగాలు మీరు చూస్తూ ఉన్నారు, బట్టలు పంచిపెట్టినట్లు ఉంటాయి, ఇక అన్నం పెట్టినట్టు కూడా ఉంటాయి. ప్రియులారా, మీరు మాతో ఏకీపిస్తారా? ఈ మందిరంలో మీరు చేయి చాపి 10 బస్తాల సిమెంట్ మీరు ఇవ్వగలరు, 3000. మరి మాతో సువార్త చేసిన వాళ్లకు భోజనం పెట్టచ్చు. 100 మందిలో 10 మందికి, 10 మందికి ఎంత అండి? 1000 రూపాయలు. ప్రియులారా, దేవుడు మీ జీవితాన్ని అద్భుతమైన టర్నింగ్ తిప్పకపోతే నన్ను అడగండి. బైబిల్లోని ఈరోజు అద్భుతమైన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యెషయా గ్రంథంలో సువార్త కోసం యెషయా భక్తుడు రాశాడు. ఇదే సువార్త గురించి పౌలు కూడా రాశాడు. సువార్త కొరకు పంపబడని ఎడల వారు విట్లు విందురు, ప్రకటించిన వారు లేకపోతే వారు ఎట్లు వింటారు? ప్రకటించబడ వాళ్ళు ఏం చేయాలి? ప్రకటించే వాళ్ళు వెళ్ళి ప్రకటిస్తే మార్పులు ఆ ప్రజలు మారుమనసు పొందుతారు. ఆ మారుమనసు పొందిన తర్వాత ఎవరైతే వెళ్ళి సువార్త ప్రకటించారో, ఆ ప్రకటించడానికి ఎవరైతే ఏకీపించి దానికి అయ్యే ఖర్చు లేని భరిస్తాన్ని ఎవరైతే అంటారో వాళ్ళ పేరు మీద వాళ్ళు మారిన వాళ్ళ పేర్లు పరలోకంలో రాస్తాడు దేవుడు. బైబిల్ 6 కీర్తన 6వ వచనం, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నదే. సహోదరి, నువ్వు కన్నీళ్ళతో ఉన్నావా? నెమ్మది లేకున్నావా? నీ భర్త నీ మాట వినడం లేదా? నీ కుటుంబంలో ఎవరు నేను లెక్క చేయడం లేదా? భయపడకు. దేవుడు ఈరోజు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. చచ్చిపోవాలని తీర్మానం చేసుకోకు. నీ కష్టాల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కష్టపడ్డవాడు, నిందించబడ్డవాడు రాజులుగా, గనులుగా బైబిల్లో లెక్కించబడ్డారు, ప్రత్యేకించబడ్డారు. తృణీకరించబడ్డాడు యోసేపు, రాజు అయ్యాడు. తృణీకరించబడింది ఎస్తేరు, మహారాణి అయ్యింది. తృణీకరించబడ్డ వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్న వాళ్ళందరూ కూడా గనులయ్యారు, ప్రత్యేకించబడ్డారు. అయితే ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన ఒక గొప్ప రహస్యం ఉన్నది. ఏంటనంటే, నీ కన్నీళ్లను దేవుడు నాట్యంగా మారుస్తాడు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడే లేపుతాడు. నువ్వు ఎక్కడైతే కృంగిపోయావో అక్కడే నిన్ను ఆశీర్దిస్తాడు. ఎవరైతే నిన్ను హేళన చేశారో వాళ్ళ ముందే నిన్ను గనురాలుగా పెట్టి వాడుకుంటాడు. ఇది నిజం. యెషయా గ్రంథం 54, 10, 13 వచనాలు, పర్వతములు తొలగిపోయినాను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. పర్వతాలు తత్తరిల్లినా, తొలగిపోయినా, పరిస్థితులన్నీ చేజారిపోయినా నేను నీ చేయి పట్టుకున్నాను, భయపడకంటున్నాడు ప్రభు. దేవుడు నిన్ను దీవించిన గాక. 13 వచనం, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావు, కానీ రేపు రాబోయే కాలంలో నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాను. వాళ్ళు మంచి ఎంప్లాయీలుగా, మంచి గనులుగా ఉంటారని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రకటన 21:4, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని. చూడండి, మొదటి సంగతులు అంటే నీ జీవితంలో చేదుబారిన జీవితాలు గతించిపోతాయి. కొంతకాలమే ఈ శ్రమలు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఒక పిల్లి తన పిల్లలు అక్కడ పెట్టి వాటికి ఆహారం తెద్దామని వెళ్ళింది. ఈ 3 పిల్లి పిల్లలు ఎక్కడున్నాయంటే తాసుపాము పొట్టలో ఉన్నాయి. ఇప్పుడు పొట్టలోంచి పాము బయటికి వెళ్ళింది. ఇది తాసుపాము నివసించే పొట్ట అని వాటికి తెలియదు. కాబట్టి ఈ పిల్లి ఏం చేసిందంటే తన ముగ్గురు పిల్లలను పొట్ట దగ్గర పెట్టింది. పెడితే ఈలోగా తల్లి అలాగే వెళ్ళింది ఆహారం తేయడానికి. ఈలోగా తాసుపాము వచ్చింది. పాము వచ్చి అంటుంది, ఏయ్ తప్పుకోండి, ఈ ఇల్లు నాది, ఈ బెజ్జం నాది, తప్పుకోండి అంటే మా అమ్మ ఇక్కడే ఉండమన్నది, మేము తప్పుకోం. ఈ 3 పిల్లలు ఏం చెప్తున్నాయి పాముతోటి, మేము తప్పుకోం, మా అమ్మ ఇక్కడే ఉండమన్నది కాబట్టి తప్పుకుంటే మళ్ళీ మా అమ్మ కోపపడుతుంది, మేము ఇక్కడే ఉంటాం అన్నది.
యుద్ధానికి సిద్ధమేనా అన్నది పాము. అని మీ ఇద్దరు అలాగొండ నేను యుద్ధం చేస్తాను అన్నది. 3 పిల్లి ఒక పిల్లి యుద్ధం చేసింది, కాటేసింది, చచ్చిపోయింది. ఇప్పుడు రెండో పిల్లి యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఈలోగా తల్లి వచ్చేసి ఏం చేసింది, ఆ కాటేసి చచ్చిపోయిన ఆ పిల్లిని గబగబా పక్క తీసుకెళ్ళి ఇలా నాకి, అయ్యో నిన్ను అది చంపేసిందా, నేను ఊరుకోను అనేటప్పటికీ ఈ పాము ఏం చేసిందంటే పొట్లోకి వెళ్లకుండా ఇంకా పారిపోతుంది. ఇంకా ఇది పరిగెత్తుకొని వెళ్ళి అడ్డం వెళ్ళి దాంతో 1 గంట ఫైట్ చేసిందండి. దాన్ని ఏం చేసింది, తలకైన కోరికి చంపేసింది. ఎందుకంటే నా బిడ్డను నువ్వు చంపుతావా అని చెప్పి ఆ పిల్లి ఏం చేసింది, తాసుపాముతో 1 గంట ఫైట్ చేసింది. తలకైన కోరిక ముక్కలు చేసింది. ఒక పిల్లికి అంత కోపం ఉంటే ఏమండి, జీవాధిపతి సర్వాధిపతి నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయనకి ఎంత నీ మీద ప్రేమ ఉంటుంది, ఎంత జాలి ఉంటుంది. తన బిడ్డను చంపినందుకు పగబట్టి పిల్లి తాసుపామును తలకైన ముక్కల కింద కొరికిందే. మరి నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ఆయన నువ్వు ఎలా మర్చిపోతున్నావు? పాపానికి చేరువ చేస్తున్నవాడు సాతానుడు. నరకాన్ని తీసుకెళ్ళని ఆడు నీ మీద పథకం వేశాడు. జాగ్రత్త. నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు వైపు చూడు. నీ కోసం ఎవరు పెట్టలేదు ఈ భూమి మీద ప్రాణం. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం చిందించాడు, నీ కొరకు శ్రమలు అనిపించాడు, నీ కొరకు మరణాన్ని చేయించి 3 దినం తిరిగి లేచాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. నువ్వు ఆయన నమ్ముకుంటే నీకు శాంతి లభిస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో పర్వతాలు తొలగిపోయినాను, నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. నీ కన్నీరు నేను చూశాను, నేను బాగు చేస్తాను అన్నాడు. 2వ రాజుల గ్రంథం 20:5 ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు. ఆయన ప్రకటన 20:4 ఆయన వారి కన్నుల ప్రతి భాష మీద తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనా ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను. అంటే అర్థం ఏంటి? ఒకరోజు వస్తుంది, అరే గతంలో నేను పడిన బాధలకి ఇంత సంతోషం అంటాను. అప్పుడు గతాన్ని గుర్తు చేసుకొని నువ్వు ఏడుస్తావు, కానీ దేవుడు ఏడనివ్వడు. కష్టాలు ఎందుకో తెలుసా? ఆశీర్వాద పదాలకు నడిపిస్తాయి. యెషయా గ్రంథం 60:20 నీ దుఃఖ దినములు సమాప్తములగును. చూసారా, ఇక మళ్ళీ నీకు దుఃఖం ఉండదు. యెషయా 65:16 పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. అంటే ఇంకా నీకు ఇంకా దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వ్యాధి ఉండదు, కష్టం ఉండదు, రోగం ఉండదు, సమస్య ఉండదు. వచ్చే దినాలు ఎలాంటి నీ జీవితంలో సంతోషం, ఆనందం. ఒక సహోదరి ఆఫ్రికా ఖండంలో పాపం కళ్ళు లేవు, తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు. పాపం అడుక్కుంటూ తన తండ్రిని పోషించుకుంటుంది. తల్లి చనిపోయింది. పాపం చీకటి పడిపోయింది, ఒక అరుగు మీద ఉండిపోయింది. ఆ అరుగు మీద ఉండిపోయి తెల్లారింది. ఆ ఇంటి ఓనర్ బయటకు వచ్చి, గుడ్డిదానా, మా ఇల్లే దొరికిందా, నారుగే దొరికిందా, అవతల పో అని ఏం చేశాడు? తిట్టాడు, గెంటిశాడు. అయ్యా నా తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు అయ్యా, అందుకని నేను ఇక్కడ చీకటి పడిపోయింది, నాకు కళ్ళు కనపడవు కదా, అందుకే ఇక్కడ ఉండిపోయింటే మళ్ళీ ఇక్కడ కానీ కనపడవు, చంపేస్తాను అన్నాడు. ఆ మాట జీవాధిపతి పరలోకంలో దేవుడు అన్నాడు. పాపం దేవుడు నమ్ముకున్న ఈ బిడ్డకి ఇన్ని కష్టాలని దేవుడు చూశాడు. ఆమె దేవుడు నమ్ముకుంది. తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు, డబ్బులు కట్టాలి అని అడుక్కుంటుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, పరలోకంలో కూడా మందులు ఉంటాయి, ఒక గిన్నెలో ఒక తైలం వేసి ఆమె నెత్తి మీద వేయి అని మన జీవాధిపతి ప్రభు దేవదూతతో పంపాడు. నిజం ఇది. ఆమె నెత్తి మీద వేయి, కళ్ళు వస్తాయి, జ్ఞానం వస్తుంది, అభిషేకించు అన్నాడు. ఆ నూనె పట్టుకొచ్చిన దేవదూతను ఆమె దగ్గరికి వెళ్ళకుండా సైతాన్ అడ్డపడ్డాడు. ఈ సైతాన్ ఏం చేస్తాడంటే, ఆ నూనె నువ్వు ఆమె మీద వేయడానికి వీరలేదు. ఎందుకంటే సైతానికి తెలుసు ఈమె కళ్ళు లేని మనిషే కానీ దేవుని ఏర్పాట్లో ఉన్న మనిషి. ఈమెకు కానీ కళ్ళు వస్తే ఊరిని మార్చేస్తుంది, ఆమె బాగుపడడానికి వీరలేదు అని చెప్పి ఈ దేవదూత ఆ నూనె పట్టుకెళ్ళి ఆమె మీద వేయకుండా ఈ సాతాను ఏం చేస్తున్నాడు? అడ్డుకుంటున్నాడు. ఇద్దరికి 1-2 గంటల యుద్ధం జరిగింది మధ్యాకాశంలో. ఈలోగా
ఈ యుద్ధం చూసిన మిఖాయేలు గారు వచ్చి ఏం చేశాడు, వెంటనే సైతాన్ని ఖడ్గంతో హతమార్చాడు. అప్పుడు ఈ నూనె పట్టుకొని వస్తున్న దేవదూత అంటుంది, థ్యాంక్స్ మిఖాయేలు అని చెప్పి భూమి మీదకి వచ్చి ఈ కళ్ళు లేని ఈమె మీద ప్రార్థిస్తున్నప్పుడు నెత్తి మీద వేసింది. ఈమెకి వెంటనే కళ్ళు వచ్చాయి. ఎప్పుడు కళ్ళు వచ్చాయో ఇక గబగబా తండ్రి దగ్గరికి వచ్చింది, నా తండ్రిని చూడాలని. తండ్రి ప్రభునందు నిద్రించాడు. ఏడ్చింది. ఆమెకి వివాహం జరిగింది, 3 పిల్లలు. మంచి సేవ చేస్తుంది, ఆ ఊరిని మార్చేసింది. దేవుని స్తోత్రం. అంటే సాతాను పథకం ఏంటంటే ఈ గుడ్డిది కానీ కళ్ళు వస్తే, ఇది స్వస్థత పొందితే దేశాన్ని మార్చేస్తుంది, నా రాజ్యం పతనం అయిపోద్ది, దేవుని రాజ్యం స్థాపించబడుతుందని సైతానికి దేవుని ప్రణాళికలు తెలుసు. కానీ సైతాను ప్రణాళికలు ఎన్నున్నా, కొన్ని కష్టాలు మనకి అనుభవిస్తున్నా దేవుడు చూస్తూ ఊరుకోడు. 2 దేవదూతలు సహకారంతో ఈమె ఏం పొందుకుంది, కళ్ళు వచ్చాయి, మంచి సేవ చేస్తుంది. తన భర్త తను కలిసి, ఆమెకు 3 పిల్లలు. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుడు విడిచిపెట్టాడు ఆమెను? విడిచిపెట్టలేదు. మరి నిన్ను ఎలా విడిచిపెడతాడు ఆయన? బైబిల్లో ఏమంటున్నాడు? యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనం, మునుపటివి మరువపడును, జ్ఞాపకంకు రావు, నేను సృజించుచున్న దాన్ని మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. రోదన ధ్వనియు 19వ వచనం, విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. చూసారా, రోదన ధ్వని విలాప ధ్వని వినబడదు. క్రీస్తునందు శ్రమ పడుతున్న నీకు, ఈరోజు శ్రమ పడుతున్న నీవు రేపు సంతోషిస్తావు. ఖచ్చితం. లూకా 14:16, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. నువ్వు ఈ లోకయాత్ర ముగించాక ప్రతి దినము విందు చేస్తావు. ఎక్కడ? పరలోకంలో. నువ్వు ఎప్పుడు రక్షణ పొంది అలా దీవిస్తాడు. వారం భూమి మీద భోజనం పెడతావు. ఈ లోకయాత్ర ముగించే పరలోకం వెళ్ళాక ఏం చేస్తావు? పరలోకంలో కూడా ప్రభా నేను ఈ పరిశుద్ధులందరికీ నేను భోజనం పెట్టాలనుకుంటున్నానంటే దేవుడు అనుమతిస్తాడు. దేవదూతలు సర్వెంట్లుగా ఉంటారు. దేవదూతలే వడ్డిస్తారు. మంచి పళ్ళు, మంచి పలహారాలు వడ్డిస్తారు. ఈరోజు కూడిక మేరీది, ఈరోజు కూడిక లక్ష్మీది. ఈరోజు ఈ ఆరాధనలో, ఈ మధ్యాకాశంలో విందు ఇగో నా కుమారుడిది అని నీ పేరు చెప్పి విందు చేస్తాడు ఆయన. కూటాలు భూమి మీద మనం తాత్కాలికంగా కొంచెం చేయగలుగుతాం మన స్తోమతను బట్టి. కానీ పరలోకం వెళ్ళాక నువ్వు నీ పేరు మీద నువ్వు విందు చెయ్యొచ్చు అందరికీ. అందుకు దేవుడు అనుమతిస్తాడు. నీ పేరు మీద విందు జరుగుతుంది. దేవుడు సంతోషిస్తాడు, పరిశుద్ధులు సంతోషిస్తారు. నువ్వు ఎన్ని బాధలు పడ్డావు మా భూమి మీద మాకు తెలుసు అంటున్నప్పుడు నీ సంతోషం 100 అవుతుంది. దేవుని రాజ్యంలో చేరే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టబోతూ ఉన్నాం, పరలోకాన్ని స్వతంత్రించుకోబోతూ ఉన్నాం. మన ఆనందం 100 కాబోతూ ఉంది. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో వెనక్కి తిరిగి చూడకో. నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. నేను మందిరం కడుతున్నాను, వీలైతే ఆ మందిరానికి 200 బస్తాలు సిమెంట్ కావాలి, కొన్ని బస్తాలు మీరు స్పాన్సర్ చేసుకోవచ్చు. దేవుడు నువ్వు అలా చేశాక వెంటనే నేను దర్శిస్తాడు, నీ అక్కర తీరుస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించిన గాక. పరిశుద్ధుడా, ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించండి. ఈ సహోదరి కన్నీరు తోడవండి, ఈ బ్రదర్ కన్నీరు తోడవండి. ఆయన ఇక్కడ కొంతమంది నాకు ఇంతకుముందే ఎంతో మందిరం సహాయం చేశారు, వారిని ఆస్వాదించండి. ఇంకా కొంతమంది సహాయం చేయడం ముందుకు వస్తారు. వారి కష్టాన్ని, వారి కన్నీరు తుడిచి ఆస్వాదించండి. సంతానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆర్థిక సహాయం చేయండి. ఆగిపోయిన మీరు గృహం కట్టండి. మీరు కుటుంబంలో శాంతి సమాధానం నుండి ఐక్యత ఇవ్వండి. సైతాన్ రాజ్యాన్ని తొలగించండి, నీ శాంతి రాజ్యాన్ని స్థాపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. నడిపించు నానావా కడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు
నడిపించు నానావా. నా జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నానావా. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని. ప్రభు వాక్యము వదిలితిని పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నానావా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపములు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశా చేయుమయా నడిపించు నానావా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలు పాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధిమి ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నానావా. నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున
తరింప నడిపించు నానావా. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమతో ఎంతో ప్రేమతో. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమ